శ్వేతని మమ్మల్ని మా కుటుంబాన్ని మర్చిపో. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటి వైపు రావద్దు. మీరు 10 రోజుల్లో కానీ ఆ ఫైల్ తీసుకురాకపోతే కోర్టు మెట్లెక్కక తప్పదు. నాన్న, దీనికైనా ఎంత టెన్షన్ పడుతున్నావు? నీకో నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయి. ఆ ఫైల్ ఎక్కడున్నా తీసుకొస్తాడు. అమ్మా మీనాక్షి, నాకు తొందరలోనే మనవణ్ణివ్వాలి. ఇదిగో మీనాక్షి, ఇచ్చేది మనవండి కాదు, మా బావగారిని. మళ్ళీ మా బావగారు ఇంట్లో పుట్టాలి, మేమందరం ఆయనతో ఆడుకోవాలి. ఏమే, పిల్లడు కావాలంటే నా చేయి పట్టుకోవడం కాదే, వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయాలి. అదిగో అబ్బాయి వచ్చాడు, వెళ్దాం పదా. అబ్బా ఉండండి, 4 మాటలు చెప్పనివ్వండి. నీ 4 మాటలు తగలయ్యా. ఎన్నిసార్లు చెప్తావే? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? వాడు చూడు, ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంత త్వరగా ఇంటికి వచ్చాడా? ఇప్పుడు వచ్చాడు, అర్థం కాలేదా? పెళ్ళామని అయస్కాంతం వాణ్ణి పట్టిలాగిందే. నవ్వింది చాలు, బొమ్మలు ఇవ్వడం కాదు, కాస్త వాళ్ళకి ప్రైవసీ కూడా ఇవ్వాలి. పిల్లలే పిల్లలు, పద పద పద. ఏయ్ నువ్వేంటే బవర్ కప్ బ్యా నోరు తెచ్చి నిలబడ్డావు? పద పద, రావే రా. వెళ్ళరా. మీరు పదండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కసి తీరిందా? ఏవండి, నువ్వు నా జీవితంలోకి వచ్చి నాకన్నీ దూరం చేశావు. నన్ను నాకే దూరం చేశావు. ఇప్పుడు నిన్ను చూడలేక, నీతో బతకలేక, స్వాంతను పొందడానికి, కాసేపైనా ఆనందంగా ఉండడానికి శ్వేతను కలిసేవాణ్ణి. ఇప్పుడు నీ వల్ల శ్వేత కూడా దూరం అయిపోయింది. ఇష్టపడ్డ అమ్మాయి కూడా నాకు దక్కకుండా పోయింది. ఏమండి, ఏమైందండి? వెళ్ళిపోయింది శ్వేత, వెళ్ళిపోయింది. నాకు, ఈ కుటుంబానికి, అన్నిటికీ దూరంగా, ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెతికినా దొరకనంత దూరంగా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ ఎందుకు వెళ్ళిందో తెలుసు. ఏవండి? నీ మూలంగా. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో అప్పుడే శ్వేత మనసు గాయపడింది. ఎప్పుడైతే నీ వల్ల మా పెళ్లి చెడిపోయిందో అప్పుడే శ్వేత పిచ్చిదైపోయింది. ఇప్పుడు మా అమ్మ ఏవగింపు తట్టుకోలేక, నన్ను పొందలేక, తన ప్రేమను చంపుకోలేక కనిపించకుండా పోయింది. దీని అంతటికి కారణం ఎవరో? నువ్వు కాదు. నేనేం చేశానండి? అమాయకంగా మొహం పెట్టుకో. ఇంకేం చేయాలి? చేసిందంతా చేసి ఎందుకు నాటకాలు ఆడతావు? అసలు నువ్వనేదాన్ని లేకపోతే నేననేవాడిని ఇలా ఉండేవాడినే కాదు. నీ కుటుంబమే గనక పచ్చని పందిట్లోకి రాకపోయింటే, నువ్వు ఆ రోజు 10 నిమిషాలు నోరు విప్పకపోయింటే నా బతుకు ఇలా ఉండేది కాదు. శ్వేత నాకు దూరం అయ్యేదే కాదు. శ్వేత మేడం దూరం అవ్వడానికి కారణం నేను కాదు. శ్వేత మేడం వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు, మీరు. ప్రేమించడానికి హృదయం ఉంటే చాలు, కానీ ఆ ప్రేమను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకుంది కాబట్టే మీరంటే ఇష్టమన్నాను.
మీరే సర్వస్వం అన్నాను. మీరు నా మెళ్ళో తాళి కట్టారని గుర్తు చేయగలిగాను. కానీ నేనంటే మీకు ఇష్టం లేదు, ప్రేమ లేదు. కాబట్టి నన్ను మీరు అసహించుకున్నారు. బాగుంది. కానీ శ్వేత మేడం అంటే అంత ఇష్టపడే మీరు, మిమ్మల్ని అంతలా ప్రేమిస్తుందని నమ్మిన మీరు ఆవిడ దగ్గర ఎందుకు దాచారు? నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం అని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే శ్వేత మేడం అంటే మీకిష్టం ఉన్నట్టా లేనట్టా? మిమ్మల్ని తను ప్రేమిస్తున్నట్టా లేనట్టా? నేను నచ్చని దాన్ని కాబట్టి నా దగ్గర అబద్ధం చెప్పారు. నన్ను అబద్ధంలోనే బతకమంటున్నారు. మరి శ్వేత మేడం మీకు నచ్చిన అమ్మాయి కదా సార్? నచ్చిన తన దగ్గర మేం ఆడుతున్నది నాటకం, మేం భార్యాభర్తలము కాము, బద్ధ శత్రువులమని ఒక్క మాట చెప్పుంటే శ్వేత మేడం వెళ్ళిపోయేది కాదు కదా సార్? ఎప్పటికైనా నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోయేదాన్ని అని నమ్మేది, మీ వెంటే ఉండేది. శ్వేతకి నిజం చెప్పలేక కాదు, పరిస్థితులు అనుకూలించక. సార్, ఓ ఆడదాని మెళ్ళో తాళి కట్టడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కట్టిన తాళిని తెంచడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కట్టుకున్న పెళ్ళాన్ని కాదనడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయికి మనది నాటకం అని చెప్పడానికి పరిస్థితులు అడ్డొచ్చాయా? మీరు పరిస్థితుల్ని పట్టించుకుంటారా? మన ప్రయాణం శాశ్వతం కాదు కదా సార్. 6 నెలల తర్వాత మీరెవరో నేనెవరో. నేను మీ వేలు పట్టుకోలేదు, అగ్ని చుట్టూ తిరగలేదు. జీవితాంతం మీ వెంటలా నడుస్తాను సార్. మీ కోరిక వేరు, మీకు కావలసింది వేరు. మీ జీవితంలో ఉండేది నేను కాదు, ఇంకెవరు. Come on, guys. Get going. 1, 2, 3, yo-ho. 1, 2, 3, yeah. 1, 2, 3, yo-ho. 1, 2, 3. Whoa, whoa, whoa. Whoa, whoa, whoa. Give me the beat. Whoa, 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 whoa. Whoa, whoa, అమ్మగారు, మనం అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదేమో అమ్మగారు. ఏ ఎందుకు మంచిది కాదు? ఏం పర్వాలేదు, ఇలా వెళ్ళి అలా పని ముగించుకుని వచ్చేద్దాం. ఆడవాళ్ళం అలాంటి చోటుకి వెళ్ళామంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారమ్మా. 10 మంది 10 రకాలుగా అనుకున్నా సరే ఈ రోజు ఫుల్లుగా కొట్టాల్సిందే. ఎవరన్నా చూస్తారేమో అమ్మా. వద్దమ్మా. ఎవ్వరూ చూడరు, నేనున్నాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. అవును సుశీల, అక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయా? అన్నీ దొరుకుతాయి అమ్మగారు. విస్కీ, జిన్ను, వోడ్కా, వైన్, బీరు. అవన్నీ తెలీదు కానమ్మా, బీర్ మాత్రం దొరుకుతుంది. అయితే ఓకే. అమ్మగారు, నా మాట వినండి, ఇప్పటికైనా వెనక్కి వెళ్ళిపోదాం. ఏయ్, బుద్ధుందా నీకు? ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతామా?
బాలేదానివే. ఏమోనమ్మా ఏమన్నా గొడవలు అవుతాయేమో. అవని ఎవడైనా అడ్డొస్తే అదే బీర్ బాటిల్తో వాడి గుండెల్లో గుచ్చుతా. అమ్మగారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెనక్కి వెళ్ళిపోదామమ్మా. ఛీ, నువ్వు లోపలికి రా. అమ్మా అందరూ చూస్తున్నారమ్మా. చూడండి. నువ్వు రా. వద్దమ్మగారు. అరే రా అమ్మగారు రమ్మంటుంటే వద్దమ్మా. రా. అమ్మా నువ్వు రా నా మాట చెప్తాను. వినండి అమ్మా. రా. అమ్మా రా. వద్దు వద్దమ్మగారు వద్దమ్మగారు. అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? లాగించండి. హే, ఏయ్, మొదలు పెడతామా? అయ్యో వద్దమ్మాయి గారు. ఏహే, ఏంటి మీ గోల? చూడు, వాళ్ళు చిట్టి చిట్టి చేతులతో బుల్లి బుల్లి పెదాలతో ఎంత బాగా తాగుతున్నారో. నువ్వెందుకు భయపడుతున్నావు? రేయ్, ఇట్రారా. రా. ఆహా. అయ్యయ్యో, అలా చూడకండ్రా, దిష్టి తగులుతుంది. మీ పని మీరు కానివ్వండి. కానివ్వండి. హే, ఛీ, ఎదవ కంపు. ఎలా తాగి చేస్తారా దీన్ని? ఛీ. ఎలారా? ఏంటన్నా పిలిచావు? ఇంకో క్వార్టర్ తెచ్చి పెట్టు, తాగి పెడతా. డబ్బులున్నాయా? సంపత్ ఈరోజు మన కింగ్ రా, కింగ్. బొంగేం కాదు అన్నా, చాలన్నా, ఇప్పటికే ఎక్కువైందన్నా, వెళ్ళన్నా. జేబు ఫోల్డర్ రా. హలో, ఫోన్ తీసుకురాబో. అన్నా, టచింగ్ ఏందమంటా అన్నా? తన్నులు. రేయ్, ఓ 4 ప్లేట్లు తన్నులు, ఓ 5 ప్లేట్లు గుద్దులు. వెళ్ళు.
అవి ఇక్కడ దొరకవండి. నేనిస్తాన్రా, అవి నా దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. నువ్వు వెళ్ళు. నిన్నెక్కడో చూసినట్టుంది. చూసారా అమ్మగారు? నువ్వు నా చుట్టానివా బంధువా? రేయ్, చుట్టమేరా, పెళ్ళం వరుస అవుతుంది. చూడు, గుర్తొచ్చిందా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కూర్చోండి 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 ప్లీజ్. మీరంతా గిన్నెలు చెంబులు తపాళాలు అమ్ముకొని తాగుతున్న వాళ్ళు, అమాయకులు. కాని వీడు పెళ్ళం మెడలో పుస్తలు అమ్ముకొని మరీ తాగుతున్నాడు. అందుకే వీడికి చిన్న డోస్ ఇద్దామని ఇంత దూరం వచ్చాను. డ్రై. నేను మంగళసూత్రం అమ్ముతాను, అవసరమైతే నా పెళ్ళాన్నే అమ్ముతాను. అడగడానికి నువ్వెవరు? నా మంగళసూత్రం నా ఇష్టం. నా చెయ్యి నా ఇష్టం, నా కాలు నా ఇష్టం. అమ్మ కాదురా, పెళ్ళం. పెళ్ళావా నడవాలి. ఎరా, కష్టపడి నీ పెళ్ళాం కూలి పని చేసి డబ్బులు తీసుకొస్తే తాగి తందనాలాడతావా? ఇంట్లో ఉంటే ఖర్చు అయిపోయిందని వైన్ షాప్ లో దాచిపెట్టా. చివరికి నీ పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తలమ్మి మరీ తాగుతావురా? దాని మెళ్ళలో ఉంటే దొంగిలిస్తారని తాకట్లో పెట్టా. అమ్మా ఇక చాలమ్మా, పోతాడు. ఏయ్, నీకేమైనా నష్టమా? ఇలాంటి వాడి బ్రతికున్నా సరే ఉపయోగం ఉండదు. అలాగనకండమ్మా, ఆడెంత తాగినా చీకటి పడేసరికి ఆడి మీద మనసు లాగిద్దమ్మా. నార్మల్, మీరిలా ఉండబట్టి వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని సెంటర్ లో ఉరి తీయాలి. అమ్మా వద్దమ్మా, అమ్మా వద్దమ్మా, అమ్మా అమ్మా వద్దమ్మా. పోతే పోయింది పసుపు తాడు, పసుపు కొమ్ము కట్టుకుంటాను. వీడే పోతే ఏ కొమ్ము కట్టుకుంటానమ్మా. డ్రై. ఇంకోసారి ఇంట్లో ఏదైనా వస్తువు అమ్మావని తెలిసిందో గుడ్లు పీకేస్తాను. తీసుకెళ్ళ. ఆగండి. ఇదిగో తీసుకో. వాడిని హాస్పిటల్లో చూపించు. మిగిలిన డబ్బులతో మంగళసూత్రాలు చేయించుకో. అట్టాగేనమ్మా. వెళ్ళు. పదయ్యా. ఏయ్, తల దించుకోవడం కాదు, మీ అందరికీ చెప్తున్నాను. ఎవరైనా పిల్లల కోసం ఉంచిన ఫీజుల జోలికి గాని పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తుల జోలికి గాని వచ్చారో ఒక్కొక్కడికి మంగళగిరి మాన్యాలే. జాగ్రత్త.
ఎక్కడికిరా? లోపలికయ్యా. దేనికిరా? మీతో పాటే మేం కదయ్యా. మీతో పాటే మేమయ్యా. ఒక్కడైనా మనిషిలా ఉన్నాడ్రా? గండు పిల్లి చెవులు, గుడ్లగూబ కళ్ళు, ముళ్ళపంది మొహం. మిమ్మల్ని చూసి దడుచుకుంటారా? అది కాదయ్యా. నారాయణ 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 నారాయణ. రే, మనం వచ్చింది మన శత్రువులింటికి కాదురా, మన చిన్నబాబు మిత్రుడింటికి. అయినా మనం లోపల నుంచి ఎవరైనా లాక్కొచ్చేది ఉందా, మర్డర్ చేసేది ఉందా? చూడండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, మీరు పోండి. మిమ్మల్ని ఏడుపు కొట్టి వెధవలారా, పోండి, అక్కడ దూరంగా నిలబడండి. అలాగేనయ్యా, రండ్రా.